నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. ఎట్లుంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్సీపీయా? తెలుగుదేశమే గెలవాలండి. కూటమి గెలిచిద్ది. బీజేపీ, జనసేన కూటమి గెలవాలి, పక్కా గెలవాలి. ఎందుకంటే మాకు నా దగ్గర 10 మంది కుర్రోళ్ళు పనిచేసేవాళ్ళు. ఇప్పుడు నేనే పని చేసుకుంటున్నా. నా పనులు లేవు. జనాల దగ్గర డబ్బు లేదు. ఇల్లు కట్టాలంటే దడిచేస్తున్నారు ఆడ. నా దగ్గర 10 మంది పనిచేసేవాళ్ళు. ఇప్పుడు నేను ఒక్కడనే చేసుకుంటున్నా. నాకే పని దొరకట్లాడ. అదొకటి. నాకు ఇళ్ళ స్థలం ఇచ్చారు మా ఆవిడ చచ్చిపోకముందు. ఆ స్థలం ఆమె చనిపోయిందని చెప్పి ఆ పట్టా లాగేసుకున్నారు. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో నీకు వచ్చిందయ్యా అని చెప్పి ప్రభుత్వం ఇమ్మందని చెప్పి మళ్ళీ ఇచ్చారు. మరి ఆ బాండ్ అయితే మనకి ఇలా ఏం జరిగిందో తెలియదు, ఉందో పోయిందో తెలియదు. పనులు లేవు జనాలకి, కూలీలు పెరగట్లా. బేలుదారి మేస్త్రులు నానా అవస్థ పడిపోతున్నారు. ఆటో వాళ్ళకి 10,000, ఏళ్ళకి 10,000, ఏళ్ళకి 10,000 ఇచ్చారు. బేలుదారి మేస్త్రులు మా 12,000 కోట్లు ఉన్నాయంట డబ్బులు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా అల్లాడిపో పనులు. కరోనా టైంలో మాకు ఇవ్వచ్చుగా కొద్దిగా. వాళ్ళకి ఆటో వాళ్ళు 10,000 ఇచ్చినప్పుడు కనీసం మాకు 5,000 అన్న ఇవ్వచ్చుగా. అందుకే ఈ కడతం కూడా ఏమంటారు ఇప్పుడు మేము ట్యాక్స్ కడతం కూడా ఆపేసాం. మాకు సంవత్సరానికి ఎంత అని కట్టుకుంటాం మా యూనియన్ తరపున. ఆ డబ్బులు కూడా ఆపేసాం. రానప్పుడు దేనికి ఎవడన్నా ఇప్పుడు నా కూతురు పుట్టింది మొన్న. ఆ డబ్బులు ఆడపిల్ల కానీ అబ్బాయి కానీ పుడితే 10,000, 20,000 వచ్చాయి. అవి కూడా రాలేదు. నా పిల్లలు చచ్చిపోయింది. అంటే వయసులో ఉంది అమ్మాయి. డబ్బులు వస్తాయి అని చెప్పి అన్నీ తీసుకున్నారు. రూపాయి రాలా. సరే డబ్బుల సంగతి ఏమో కానీ ప్రభుత్వం మారితే బాగుండుద్ది అంతే. ప్లస్ గుంటూరులో ఎట్లా ఉంది పరిస్థితి? గుంటూరులో అయితే నాకు తెలియదు. మామూలుగా పరిస్థితి ఎక్కడ చూసినా టీడీపీ అనుకుంటున్నారండి. ఎవరు గెలిచేది అనేది ఇక రేపు ప్రజా నిర్ణయం. ఇక అది నేనైతే టీడీపీ ఉంది. పబ్లిక్ మొత్తం టీడీపీ ఉంది. వస్తే ప్రభుత్వం మారితే బాగుంటుందని అనుకుంటున్నాను. చంద్రశేఖర్ ఉండగా గుంటూరు ఎంపీ అభ్యర్థి ఎట్లా ఉండదు? బాగానే ఉండిద్ది. ఆయన చెప్తున్నాడుగా. ఆయన మొన్న మేము కలిసాం, అనుకోకుండా కలిసాం. ఆయన కూడా అన్ని శుభ్రంగా చేసి పెడతానమ్మా, రోడ్లు గిడ్లు అన్నీ బ్రహ్మాండంగా చేస్తానని చెప్తున్నాడు. ప్రభుత్వం మారితే బాగుంటుందండి. ఇక అంతకంటే నాకు చెప్పడం ఏం తెలియదు. నేను బేలుదారి మేస్త్రిని. పని చేసుకుంటే కానీ నేను బతుకు, లేకపోతే లేదు మన దగ్గర. అది సంగతి. సార్ నమస్తే అండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది? టీడీపీయా, వైసీపీయా? గుంటూరులో ఏంది పరిస్థితి? గుంటూరు బాగా మొగ్గు ఉందండి టీడీపీకి. టీడీపీ గెలుస్తుంది. టీడీపీ ఎంపీ కూడా ఉండగా పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎంపీ క్యాండిడేట్ గెలుస్తాడు. ఆయన గెలవచ్చు. ఆయన కూడా ఎట్లా టీడీపీ ఎట్లుంది గుంటూరులో మొత్తానికి? గుంటూరులో మెజార్టీ కొంది ఇక్కడ. అంతేనా? అందరు సైకిల్కి వేస్తారు అయితే? సైకిల్కే ఎక్కువ ఉంది జనం. జగన్ ఓడిపోతారా సార్ అయితే? చెబుతుంది నేను. ఎక్కువగా మొగ్గు ఇటు గుంటూరు టౌన్ మటుకు ఇచ్చే ఉంది. గుంటూరులో మాత్రం టీడీపీ కిరాకు ఇది ఎక్కువ ఉంది. గుంటూరు ఒకటి సత్తెనపల్లి, మంగళగిరి కంటే గాలి దోలది తడ బాగానే. ఓకే. గుంటూరులో ఈస్ట్ వెస్ట్ ఉంది మొత్తం పార్లమెంట్లో. గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఉంది, కొన్నూరు ఉన్నది, మంగళగిరి ఉన్నది. మంగళగిరి తర్వాత టీడీపీ ఉంది. పత్తిపాడు ఉంది, ఉంది, తాటికొండ ఉంది. ఈ పక్క ఏరియా మొత్తం ఎక్కువ టీడీపీ వద్దండి. మొత్తం టీడీపీ గుంటూరు చుట్టుపక్కల.